ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నూరు వాగు అత్యంత ప్రమాదకర స్థాయిలో మహోగ్రంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పలు కాలనీ వాసులు వరదలో చిక్కుకున్నారు. రాజీవ్ గృహకల్ప వికలాంగుల కాలనీలోని మున్నేరు వాగు ముంచెత్తింది. అపార్ట్మెంటులోని ఓ ఇంట్లో చిక్కుకున్న 5 బాధితులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. కల్వొడ్డు వెంకటేశ్వర నగర్లో ఓ ఇంటిని వరద చుట్టుముట్టడంతో ఇంటిపైకి ఎక్కి 7 బాధితులు తలదాచుకున్నారు. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలను వరద ముంచెత్తింది. వందల మంది బాధితులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు బ్రిడ్జిపై వరదలో చిక్కిన వారిని రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చే అవకాశం లేక ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో మంత్రి మాట్లాడారు. వెంటనే విశాఖపట్నం నుంచి 2 హెలికాప్టర్లు ఖమ్మం బయలుదేరి వెళ్లాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మున్నేరు వరదలో చిక్కిన 9 మందిని కాపాడాలనే అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. అలాగే వారికి తాగడానికి నీళ్లు, ఆహారం అందించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. పాలేరు వాగు వరద ఉధృతిలో 3 వ్యక్తులు కొట్టుకుపోయారు. అలాగే కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఓ కుటుంబం గల్లంతయ్యింది. నాయకన్ గూడెంలో వరదకు యాకూబ్, సైదా, షరీఫ్ కొట్టుకుపోయారు. వాగులో కొట్టుకుపోతున్న బాలుడిని స్థానికులు కాపాడారు. కానీ దంపతులు మాత్రం గల్లంతయ్యారు. ఉదయం వారి ఇంటిని వరద చుట్టుముట్టింది. ప్రాణాలు కాపాడుకునేందుకు గోడ ఎక్కి బాధితులు సాయం కోసం ఎదురుచూశారు. డ్రోన్ ద్వారా బాధితులకు లైఫ్ జాకెట్లను అధికారులు అందించారు. ఆ తర్వాత దంపతులు కనిపించకుండా పోయారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రాకాస్తండా జల దిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తం రాకాస్తండాను ఆఖేరువాగు వరద చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఈ తండాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తండావాసులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్ చర్యలు సాధ్యపడడం లేదు. బోట్ల సాయంతో తండావాసులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. తండాలో ఇళ్లపై నిల్చున్న 30 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పెరిగిపోయింది సార్. వెహికల్స్ వస్తుంది చెప్పండి సార్, వద్దని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్తున్నారు? లోడు కలపాటి నుంచి ఇసరిపేట. లోడ్ ఏంటి? కోళ్ళు మేత. అక్కడ వచ్చేసరికి బండి తిరగబడిపోయిందా? బండి లేకపోయింది, లాకెళ్ళిపోయింది. వాటర్ పోయి లాకెళ్ళిపోయింది. నీకేం కాలేదు? బండి లేపుకుని వెళ్ళిపోయినట్టు లేపుకెళ్తుంది. ఇంకా అదేస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నూరు వాగు అత్యంత ప్రమాదకర స్థాయిలో మహోగ్రంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పలు కాలనీ వాసులు వరదల్లో చిక్కుకున్నారు. రాజీవ్ గృహకల్ప వికలాంగుల కాలనీలోని మున్నేరు వాగు ముంచెత్తింది. అపార్ట్మెంటులోని ఓ ఇంట్లో చిక్కుకున్న 5 బాధితులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
కల్వొడ్డు వెంకటేశ్వర నగర్లో ఓ ఇంటిని వరద చుట్టుముట్టడంతో ఇంటిపైకి ఎక్కి 7 బాధితులు తలదాచుకున్నారు. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలను వరద ముంచెత్తింది. వందల మంది బాధితులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు బ్రిడ్జిపై వరదలో చిక్కిన వారిని రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చే అవకాశం లేక ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో మంత్రి మాట్లాడారు. వెంటనే విశాఖపట్నం నుంచి 2 హెలికాప్టర్లు ఖమ్మం బయలుదేరి వెళ్లాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మున్నేరు వరదలో చిక్కిన 9 మందిని కాపాడాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. అలాగే వారికి తాగడానికి నీళ్లు, ఆహారం అందించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. పాలేరు వాగు వరద ఉధృతిలో 3 వ్యక్తులు కొట్టుకుపోయారు. అలాగే కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఓ కుటుంబం గల్లంతయ్యింది. నాయకన్ గూడెంలో వరదకు యాకూబ్, సైదాస్, షరీఫ్ కొట్టుకుపోయారు. వాగులో కొట్టుకుపోతున్న బాలుడిని స్థానికులు కాపాడారు. కానీ దంపతులు మాత్రం గల్లంతయ్యారు. ఉదయం వారి ఇంటిని వరద చుట్టుముట్టింది. ప్రాణాలు కాపాడుకునేందుకు గోడ ఎక్కి బాధితులు సాయం కోసం ఎదురుచూశారు. డ్రోన్ ద్వారా బాధితులకు లైఫ్ జాకెట్లను అధికారులు అందించారు. ఆ తర్వాత దంపతులు కనిపించకుండా పోయారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రాకాస్తండా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తం రాకాస్తండాను ఆఖేరువాగు వరద చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఈ తండాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తండావాసులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్ చర్యలు సాధ్యపడడం లేదు. బోట్ల సాయంతో తండావాసులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. తండాలో ఇళ్లపై నిల్చున్న 30 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.